చెప్పండి మీరు చెప్పండి. అయితే డిస్కషన్ లో చౌదరి గారిని మొగపోయింది గొంతు. అయితే ఖచ్చితంగా ఆ విషయంలో అయితే మేము వెనకబడిన మాట వాస్తవమే. మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. నేను పనిచేసిన చోట ఇప్పటికొచ్చి నేను కొన్ని వ్యవస్థలు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ జాయిన్ అయ్యే ముందు కూడా వాటి గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఇబ్బందులు మాకున్నాయి, వాళ్ళకి లేవు, నో డౌట్. అది ఎక్కువ తక్కువ ఉంది, అడ్జస్ట్మెంట్ లో కూడా వాళ్ళ ముందు ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఒక్క చిన్న ఈక్వేషన్ చెప్తా. రామశివరావు గారు అన్ని చెప్పారు ఏవేవో కానీ, ఇప్పుడు గతసారి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓటర్ ఎవరు కూడా ఈవేళ వైసీపీకి వెళ్ళరు. గతసారి జనసేనకు ఉన్నటువంటి ఓటర్ ఎవరు కూడా ఇవాళ వైసీపీకి వెళ్ళరు. గతసారి భారతీయ జనతా పార్టీ కనిసంటే సరే మేము అంగీకరిస్తాం, మాది 0.86%. మా ఒరిజినల్ ఓటర్ అనేది 3 to 4% మా ఒరిజినల్ ఓటర్. కాబట్టి ఈ ఈక్వేషన్స్ దృష్ట్యా చూసుకున్నా సరే ఖచ్చితంగా 2 to 3% కనుక ఏదైతే వైసీపీకి నుండి కనుక మాకు వచ్చినట్లయితే ఖచ్చితంగా విన్నర్స్ మేమేనండి. ఇది పెద్ద ఈక్వేషన్ ఏం అవసరం లేదు. 2 to 3% వాళ్ళు 51% ఓట్లు 175 సీట్లు 151 సీట్లు అన్నారు కదా. సాంబశివరావు గారు అంగీకరించారు, మాకు 120 130 సీట్లు వస్తాయి అంటే ఏమైంది, ఆ 2 to 3% పడిపోయిందని లెక్క. సో ఇదే మా విజయానికి మంచి పాయింట్. రైట్, ఫైనల్ గా వీరశంకర్ గారు, ఈ ఓట్ షిఫ్టింగ్ అన్నటువంటి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇందులో బీసీ అన్నటువంటిది 2 కోట్లు నిజంగా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారా, అందులో కొంత ఇటుకి షిఫ్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా బీసీ అనేది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు, మనం 100% చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీసీలో బెనిఫిషరీస్, ఈ సంక్షేమ బెనిఫిషరీస్ ఎక్కువ మంది ఉండటం వల్ల నాకు తెలిసి ఈ ఓట్లు పట్టడం కానీ వాలంటరీ వ్యవస్థ వల్ల కానివ్వండి, అయితే ఏదైతే కూటమి వల్ల కూడా బీసీలు ఓట్లు షేర్ జరిగిందని చెప్పి 100%. ఇంతకు ముందు అయితే టీడీపీకి ఏదైతే బీసీ ఓట్లు పడాయో వాళ్ళు జనసేనకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల బీసీలందరూ వైసీపీకి టర్న్ అయ్యారని చెప్పి మనం అనుకోవచ్చు. 100% జరిగింది ఇది. నాకు శ్రీనివాస్ చౌదరి గారు అంటే నేను 120 చెప్పింది, కూటమికి 120 వస్తాయని చెప్పి గత డిబేట్ లో చెప్పాను. తర్వాత నేను ఇవన్నీ డిస్కస్ చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్స్ తీసుకొని ఇప్పుడు చెప్తున్నాను 105 ఈ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. 100% రైట్. ఫైనల్ గా సాంబశివరావు గారు, ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమాత్రం తేడా వచ్చినా సాంతో ఇప్పుడు తెలుగుదేశానికి సంస్థాగత నిర్మాణం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం అంటే వాలంటీర్లు తప్ప మరేం లేదు. దాంతోపాటుగా రాబోయేటువంటి రోజుల్లో ఒంటరి పోరాటం అవుతుంది, అక్కడ అందరూ కలిసి ఉంటారు. ఏంటి మీ పార్టీ భవిష్యత్తు? సార్, మీరు 2010లో పార్టీ పెట్టినప్పుడు